హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ బిందు గండ్రపు. టుడే ఎగ్ ఫ్రీజింగ్ గురించి, దాని మీద ఉన్న కన్సర్న్స్, అది ఎవరికి యూస్ఫుల్ అనే టాపిక్ గురించి మాట్లాడదాము. ఫ్రీజింగ్ మీద ఉన్న కన్సర్న్స్ ఏంటంటే, ఇది చాలా ఎక్స్పెన్సివ్, ఓన్లీ రిచ్ పీపుల్ దీన్ని ఎఫర్ట్ చేయగలుగుతారు. ఇది చాలా కష్టంతో కూడుకున్న ప్రొసీజరు, సర్జరీ చేయాల్సి వస్తుంది. మీరు యంగ్ ఏజ్ లో ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నా గానీ లేట్ ఏజ్ లో పిల్లల్ని కనాలంటే మీ బాడీ దానికి సపోర్ట్ చేసేలా ఉండదు. మీరు లేట్ ఏజ్ లో పిల్లల్ని కంటే చాలా చిన్న పిల్లలు ఉంటారు. సో ముందు ఎగ్ ఫ్రీజింగ్ మీద ఉన్న కన్సర్న్స్ ని అడ్రస్ చేసే ముందు అసలు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎవరికి ఉపయోగం అనే దాని గురించి మాట్లాడదాము. ఇప్పటి వరకు అమ్మాయి లైఫ్ లో పెళ్లి పిల్లలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని కుదిరితే అప్పుడు కెరీర్ గురించి ఆలోచించుకోవాలి. కానీ ఇప్పుడు లేటెస్ట్ మెడికల్ అడ్వాన్స్మెంట్ వల్ల మనకి ఇంకొక ఆప్షన్ వచ్చింది. ఈ రెండు ఆప్షన్స్ లో మీకు ఏది యూస్ఫుల్ అనేది తెలియాలంటే ముందు అమ్మాయిలకి లైఫ్ లో వాళ్ళకి ఏది ఇంపార్టెంట్, వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వేర్ డూ దే సీ దెమ్ సెల్వ్స్ ఇన్ నెక్స్ట్ 20 years ఆర్ 40 years అనేది తెలిసి ఉండాలి. సో ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఒక 22 years మీ ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటున్నారు. సో మీరు బ్లైండ్ గా చేసుకోవాలి వద్దు అని కాకుండా, మీకంటే ముందు కెరీర్ లేకుండా పెళ్లి చేసుకుని డిపెండెంట్ గా హౌస్ వైఫ్ గా ఉన్న వాళ్ళని, వాళ్ళ టిపికల్ లైఫ్ స్టైల్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఇంట్లో వండి పెట్టడము, పిల్లలకి లంచ్ బాక్సులు సర్దడము, ఇంట్లో పనులన్నీ చూసుకోవడము, హస్బెండ్ పిల్లలు వచ్చాక మళ్ళా వాళ్ళకి వంట చేయడము, ఇంకా అత్తమామలు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసుకోవడము, ఇది వాళ్ళ టిపికల్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో మీరు అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? దిస్ ఓకే ఫర్ మీ, అంటే నేను నాకు కూడా లైఫ్ లో ఇలాగానే ఉండాలని ఉంది, పెళ్లి పిల్లలు ఇల్లు ఉంటేనే బాగుంటుంది, అదే అమ్మాయికి ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి అని మీకు అనిపిస్తోందా? అలా అనిపిస్తుంటే గో అహెడ్. చాలా మంది అంటూ ఉంటారు, నేను చాలా మందిని చూశాను, తర్వాత చూసుకోవచ్చులే కెరీర్ అనుకుంటూ నాకు పెళ్లి చేశారు, నేను ఇప్పుడు రోజు కూర్చుని ఇంట్లో వండుకోవడం, ఇదంతా నాకు నా లైఫ్ అంతా వేస్ట్ చేశారు మా పేరెంట్స్ అని బాధపడుతూ ఉంటారు. సో మీరు అలా బాధపడకుండా మీరు కాన్షియస్ గా ఆ డెసిషన్ తీసుకుని దాంట్లోకి ఎంటర్ అయితే గుడ్. మీకు ఆడపిల్ల నుంచి సొసైటీ ఎక్స్పెక్ట్ చేసేది అదే, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, అత్తమామల్ని చూసుకోవడం, సబ్మిసివ్ గా ఉండడం. డిపెండెంట్ గా ఉన్నంత మాత్రాన వాళ్ళ లైఫ్ బాగాలేదని చెప్పలేము, బట్ ఒకసారి మీరు హౌస్ వైఫ్ గా డిపెండెంట్ గా ఎంటర్ అయినప్పుడు మీరు ఓల్డ్ సిస్టమ్, అంటే ఇన్ని జనరేషన్స్ గా వస్తున్న సిస్టమ్ ని ఫాలో అవుతూ వెళ్తున్నట్టు. సో అప్పుడు మీకు ఈక్వల్ రైట్స్ గురించి మాట్లాడటానికి అంత స్కోప్ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఐఎమ్ ఓకే అని మీరు అనుకుంటే మీరు చక్కగా ఆ లైఫ్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడి నుంచి ఈ వీడియోని మీరు చూడాల్సిన అవసరం కూడా మీకు లేదు. అలా కాకుండా వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్, ఐ వాంట్ ఐ ఫీల్ లైఫ్ ఈజ్ లార్జర్ దాన్ దిస్, నాకేదో చేయాలని ఉంది, నాకేదో లైఫ్ లో అచీవ్ చేయాలని ఉంది, లేకపోతే ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది అని అనుకున్నప్పుడు, ఇంకా మీకు అయితే పిల్లలు లేట్ అయితే కష్టం కదా అనే క్వశ్చన్ మీకు పెద్దవాళ్ళ నుంచి వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఈ ఆప్షన్ గురించి ఆలోచించవచ్చు. ఈ ఆప్షన్ గురించి ఆలోచించేటప్పుడు కూడా ఇప్పుడు 20s లో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మీరు 40, 60 వరకు ఎంత మీ ఎంటైర్ లైఫ్ దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు బ్లైండ్ గా ఈ డెసిషన్ తీసేసుకున్నట్టు కాకుండా మిమ్మల్ని మీరు ఒక 35, 40s లో ఊహించుకోండి. సో మీరు 35, 40s లో మీరు అప్పుడు పిల్లల్ని కనుక కంటే ఆల్రెడీ 20s లో పెళ్లి చేసుకున్న మీ కజిన్స్, మీ ఫ్రెండ్స్ అందరికి టీనేజ్ పిల్లలు ఉంటారు, బట్ మీకు 1 or 2 years పిల్లలు ఉంటారు. జస్ట్ ఊహించుకోండి, అంటే ఎలా ఉంటుంది లైఫ్ ఈ పాత్ లో వెళ్తే. అండ్ స్టిల్ ఓకే, అంటే నేను చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను ఆ టైంకి, నేను కావాలనుకున్న లైఫ్ నేను లీడ్ చేస్తాను, నాకు ఆ టైంకి చిన్నపిల్లలు ఉన్నా ఐఎమ్ ఫైన్ అని మీరు కాన్షియస్ గా ఒక డెసిషన్ తీసుకుని, అలాగే మీరు 60s లోకి వెళ్ళాక మీకు చిన్న పిల్లలు ఉంటారు, ఇలాంటివన్నిటిని చెప్తూ ఉంటారు, బట్ స్టిల్ మిమ్మల్ని మీరు ఆ ప్లేస్ లో 20 years డౌన్ ద రోడ్, 40 years డౌన్ ద రోడ్ కూడా పెట్టుకుని స్టిల్ ఐఎమ్ గుడ్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అండ్ ఐ వాంట్ టు హ్యావ్ మై కెరీర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు సెటిల్ యాజ్ ఎ హౌస్ వైఫ్ అని మీకు గట్టిగా అనిపించినప్పుడు మీరు ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచించవచ్చు. సో ఎగ్ ఫ్రీజింగ్ మంచా చెడా అని చెప్పేటప్పుడు అది డెఫినెట్ గా ఆ చెప్పే పర్సన్ ప్రయారిటీస్, వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఉంటుంది. సో ఐ నో ఈవెన్ మీరు గైనకాలజిస్ట్ ని అడిగినా గానీ మీకు కరెక్ట్ ఆన్సర్ రాకపోవచ్చు, ఎందుకంటే బయాస్ అనేది ఎక్కడైనా ఉంటుంది. నేను చాలా మంది నా డాక్టర్ ఫ్రెండ్స్ ని చూశాను, ఫిమేల్ ఫ్రెండ్స్, వాళ్ళు అంటూ ఉంటారు, చక్కగా డిగ్రీ చేసుకుని పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చున్న వాళ్ళు, వాళ్ళ లైఫ్ ఎంత హాయిగా ఉంది, మనకిలాగా ఎంత కష్టపడక్కర్లేదు, మన కెరీర్ గోల్స్ కోసం ఎంత కష్టపడ్డాం అంటూ ఉంటారు. సో అలా అన్న వాళ్ళలో చాలా మందికి అది వాళ్ళ డెసిషన్ కాదు, అంటే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్ లేకపోతే ఇంజనీర్స్ అవడం వల్ల వాళ్ళ పాత్రలో వెళ్ళిన వాళ్ళు తప్ప అది వాళ్ళ ఓన్ డెసిషన్ కాదు. అంటే మీరు ఒక
అంటే ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ఇన్ కేస్ ఆమె గనక ఎందుకు ఇదంతా ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అనే ఒపీనియన్ ఉన్న ఆమె అయితే గనక మీరు మంచి పద్ధతిగా పెళ్లి చేసేసుకోవచ్చుకుని పిల్లలకి అనొచ్చు కదా, ఇదంతా ఎందుకు, ఇది చాలా రిస్క్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకొక పర్సన్ దగ్గర ఇంకొక డాక్టర్ ఆమెకి అమ్మాయిలు అంటే ఇలా ఇంట్లో ఉండడం కాదు, వాళ్ళు ఏదో అచీవ్ చేయాలి అన్న గోల్ ఉన్న ఆమె వెళ్తే ఆమె దగ్గరే చెప్పొచ్చు మీకు. కాబట్టి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాకుండా మిమ్మల్ని మీరు ఆ ప్లేస్ లో 20 years అంటే ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ ఏమవుతుంది అనేది 20 years డౌన్ ద రోడ్, 40 years డౌన్ ద రోడ్, 60 years డౌన్ ద రోడ్ మీరు మిమ్మల్ని ఊహించుకుంటే అప్పుడు మీకు ఏ పాత్ కరెక్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఈ పాత్ర వెళ్ళాలనుకుంటే నేను ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే ఇది ఎక్స్పెన్సివ్, రిచ్ పీపులే చేయగలుగుతారు. సో ఇది ఎక్స్పెన్సివ్ అంటే వేలల్లో అయిపోయేంత తక్కువ కాదు, కోట్లల్లో కావాల్సినంత ఎక్కువ కాదు. మీరు ఒక ఇంజనీరింగ్ చదువు ఒక 1 or 2 lakhs పర్ మంత్ సంపాదిస్తున్న జాబ్ లో ఉంటే ఇది మీకు అంత కష్టమైన పని కాదు ఫైనాన్షియల్ గా. ఎందుకంటే ఒక్కొక్క సైకిల్ కి 2 to 3 lakhs చొప్పున ఒక 3 సైకిల్స్ చేయించుకోవాలనుకున్నా ఒక 10 lakhs వేసుకోండి, అంటే మీ 1 year or 6 months శాలరీ. సో మీరు ఎఫర్ట్ చేయగలుగుతారు. అది సెకండ్ది ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ కష్టమైందా తేలికైందా అనేది కూడా మీకు ఏది లైఫ్ లో ఇంపార్టెంట్ అన్న దాని మీద ఉంటుంది. సో అది నిజం చెప్పాలంటే అది అంత కష్టమైన ప్రొసీజర్ ఏమీ కాదు, అన్లెస్ మీకు పీసీఓస్ లేకపోతే హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ వచ్చే ఏదన్నా మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మీ డాక్టర్ చెప్తారు. అది చాలా సింపుల్ ప్రొసీజర్, కాకపోతే ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. జస్ట్ మీకు ప్రొసీజర్ ఆయన గంటలోనే వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ డే నార్మల్ గా పని చేసుకోవచ్చు. సో అది అంత అంటే మీ విల్ పవర్, మీరు కావాలనుకున్న అంబిషన్ ముందు అది చాలా ఈజీ. మీ లైఫ్ లో మీ ప్రయారిటీ అదైతే. ఇంకా థర్డ్ పాయింట్, మీరు యంగ్ ఏజ్ లో సేవ్ చేసుకున్నా కానీ లేట్ ఏజ్ లో కనుక పిల్లల్ని కనాలంటే బాడీ మీకు సపోర్టివ్ గా ఉండదు అనేది. సో మీకు 20s లోనే తెలుసు మీరు ఫ్యూచర్ లో ఎప్పుడో పిల్లల్ని కనాలనుకుంటున్నారు, అప్పటికి మీ బాడీ మంచి కండిషన్ లో ఉండాలి అని. సో మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్, డయట్, మీకు ఎటువంటి మెడికల్ కాంప్లికేషన్స్, మెడికేషన్స్ మీద ఉండాల్సిన కండిషన్స్ ఏమీ లేకుండా మీ గురించి మీరు ఫుల్ కేర్ తీసుకోవాలి, తీసుకుంటారు కూడా. ఎందుకంటే ఎర్లీగా పెళ్ళైపోయి పిల్లల్ని చూసుకుంటూ ఉన్న వాళ్ళకంటే మీకు వేరే పిల్లలు వాళ్ళ మీద కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మీ కెరీర్, మీ అంబిషన్స్, మీ హెల్తే మీ ప్రయారిటీ కాబట్టి మీరు చూసుకోగలుగుతారు. సో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అది ప్రాబ్లం కాదు. ఫోర్త్ ప్రాబ్లం, మీకు లేట్ ఏజ్ లో చిన్నపిల్లలు ఉంటారు అని. సో అది కూడా మీరు ముందు నుంచే ఊహించుకొని నేను చెప్పినట్టుగా ముందు నుంచే మీకు తెలుసు, దానికి కూడా మీరు ప్రిపేర్ అయి ఉండాలి. సో జనరల్ గా చాలా మంది పిల్లలు అంటే 2-3 kids కావాలి అనుకున్న వాళ్ళకి కష్టమై ఉండొచ్చు, ఒకళ్ళు చాలు అనుకున్న వాళ్ళకి అది అంత కష్టం కాకపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ టైంకి మీరు ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారు, చైల్డ్ కేర్ ని కూడా మీరు ఎఫర్ట్ చేయగలుగుతారు. సో ఇది ఎంత ఎప్పుడు ప్రాబ్లం కాదు అంటే మీ అంబిషన్, మీ గోల్, మీ డిటర్మినేషన్, నాకు ఎట్లయినా ఐ వాంట్ టు లీడ్ ద లైఫ్ ఐ డిజర్వ్, ఐ వాంట్ మోర్ దాన్ దిస్ అనేది మీకు చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మీకు ఇవన్నీ చేయగలుగుతారు. దీంట్లో మీకు కష్టం కూడా అనిపించదు. మీరు నాకు కావాల్సిన లైఫ్ నేను పొందగలిగాను అన్న సాటిస్ఫాక్షన్ ముందు మీకు ఇవన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తాయి. సో ఇంకొక విషయము, 25-30 లోపు మీరు సేవ్ చేసుకుంటే అంటే ఆ డెసిషన్ తొందరగా తీసుకుని సేవ్ చేసుకుంటే రిజల్ట్ మంచిగా ఉంటాయి. ఇన్ కేస్ లేట్ ఏజ్ లో అయినా కానీ PRP అని ఒకటి ఉంది, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అని PRP అని ఒక ప్రొసీజర్ చేస్తారు. దాని ద్వారా కూడా ఈక్వాలిటీని పెంచుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 35+ అయ్యాక మీరు న్యాచురల్ గా కన్సీవ్ చేద్దాము అంటే డౌన్ సిండ్రోమ్, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మీరు ఆల్రెడీ ఎగ్ ని సేవ్ చేసుకుని PRP అది చేయించుకుని మీరు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు. అంటే మీ ఎంబ్రియోని లోపల ఇంప్లాంట్ చేసే ముందే దాంట్లో ఏమన్నా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డౌన్ సిండ్రోమ్ ఉందా అన్ని చూసుకుని మంచి ఎంబ్రియోని ఇంప్లాంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మీరు లేట్ ఏజ్ లో అయినా గానీ మంచి బేబీని వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఏ పాత్ తీసుకున్నా గానీ నేను చెప్పేది ఏంటంటే ఏ పాత్ ని మీరు ఎంచుకున్నా దాంట్లో ఉన్న కష్టాలు ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి అనేవి అన్ని పూర్తిగా తెలుసుకుని ఆ పాత్ర వెళ్తే ప్రాబ్లం ఏమీ ఉండదు. కన్వెన్షనల్ వేలో అందరిలాగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మీకు సొసైటీ నుంచి వచ్చే ప్రెషర్ తక్కువ ఉంటుంది. అదే కాకుండా మీరు ఇన్ కేస్ ఇలా డిసైడ్ అయ్యారు, మీ చుట్టూ ఉన్న కజిన్స్, ఫ్రెండ్స్ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కనే మోడ్లో ఉంటే వాళ్ళ దగ్గరే మీరు ఉంటే మీకున్న అంబిషన్ మీద మీరు గట్టిగా నిలబడడానికి చాలా కష్టం అవుతుంది. అంటే సోషల్ మీడియాలో మీరు చాలా మంది లైక్ మైండెడ్ పీపుల్ ఉన్న చోట, అంటే కెరీర్ ఓరియంటెడ్, ఫ్రీజింగ్ చేసుకుని ఫ్యూచర్ లో కిడ్స్ ని కందామా, ఫ్రీజింగ్ అలాంటి ఆప్షన్స్కి వెళ్ళి లేట్ గా వాళ్ళని అలాంటి వాళ్ళతో మీరు ఎక్కువ కలుస్తూ ఉంటే మీకు మీ గోల్ మీద మీరు నిలబడగలిగేందుకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.